ప్రార్థన. మహోన్నతుడ, స్వరూపకారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవానికి వెళతి స్తోత్రం ప్రభా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, మహిమల రాజా, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త మీకు వందనాలు ప్రభా. తండ్రి అని పిల్లడానికి యోగిని కానివారము కానీ నువ్వు ఇస్తున్న కృప, నీ ప్రేమ, నీ కనికరాన్ని బట్టి మీరు మూల కాపాడి భద్రపరిచి సంరక్షించి మా బ్రతుకులో మీరు చేసిన ప్రతి మేలు బట్టి వందనాలు. నాన్న ఉదయకాల ఆరాధన మేము ప్రారంభిస్తుండగా ఈ ఆరాధన అంతా కూడా నీ నామహిమమే ఘనముగా మర్యాదగా జయకరం జరిగించుకోండి. నీ దినసాకు నన్ను సిరిచాటు మరుగుపరుచుకొని నా నోటి నాలుగు మీ పరిశుద్ధాత్మకత కాల్చి నీ మాటలు నా నోటి నుంచి మీరు మాట్లాడవస్తాని, నీ వాక్యం ద్వారా మనందరూ బలపరచవస్తాను. యేసు పరిశుద్ధ వీడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభములు కలుగునగాక. ఉదయ ఆరాధనకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మనమందరం కలిసి దేవుని మహింపరచలాన 622వ కీర్తన, ప్రియమైనటి నా ఆత్మ స్తోత్రము చెల్లింపు అనేటువంటి పాట మనం పాడుకుంటూ మనం ఈ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. 622వ కీర్తన, ప్రియమైనటి నా ఆత్మ స్తోత్రము చెల్లింపు. ప్రియమైనటి నా ఆత్మ స్తోత్రము చెల్లింపు, మహిమా శక్తులు నాల నాణ్యని మనిపు, కూడుడిట మీనెలాగానమున సనోతులు సంగరణి, సర్వము వింతగా పాలన చేయుచు నీను, గరుడ విహగ పక్షము లాందిడి మీను, నోరయగా నడిపిసుకముగా గాచిన ప్రభు నోదీపు, ఎంతో చమత్కృతిగా నా ఆత్మనైన్ సృజించి, క్షేమమారోగ్యము నేసగగా నడిపించి, కష్టములో బోధిమిరేకలతో బ్రోచిన ప్రభు నోదీపు, అందరూ గాంచెడులాగు నీ స్థితి దీవించి, యాకసమందు నా నుండి కృపన్ గురిపించి, ప్రేమతో జోచునతనేవాడు సతున ప్రభు నోదీపు, సకలంత కరణంబుల తోడ నోదీపు, ఆయన నామ ప్రసిద్ధి నిత్యంబు గీతింపు, వెలుగులో నాబ్రహం సంతతితో ప్రభును తించు మీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు
నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని దగ్గరకు చేరేదను. దేవా నా దేవా సితారా వాయించచ్చు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి యోనావు. మా సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులముగా మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన మీకు విరుద్ధముగా పాపము చేస్తామనియు మీ ఎదుట ఒప్పుకొనుచు ఉన్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున మీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరములు మీ ఎదుకు ఆశ్రయముకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోయేటికి మీ జనతే కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మును కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము మీ కృప చేత నిత్య జీవం పొందినట్లు మిమ్మల్ని గూర్చియు మీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును మీ వాక్యమును తగిన విధేయతను పరిశుద్ధ ఆత్మ వలన బుద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటికి ఎదురేక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచూ ఉన్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చచ్చు వారికి తన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించను. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభా, రక్షణ మా అందరికి దయచేయము. త్రిత్వము తర్వాతి 14వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతము. దేవా మా కేడమా దృష్టించము, నీవు అభిషేకించిన వాని ముఖము లక్షింపము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. సైన్యములకు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణను చూడవల్లని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సమస్యలుచున్నది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండునట్లు మహిమ కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము.
కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలాకు సమాధానం నరుల కాయన దయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ స్వాతి గల పరమ జనక నీను మహిని స్తుతించుచు మరి పొగడు చున్నాము. మహిమా పచుచు ఆరాధించు చున్నాము నీను. మహిమాతిశయమును మదిదల చేయు నీకు మహిని మస్తుతి కృతజ్ఞతనిచ్చు చున్నాము. ఇక కుమార యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయో ఏక దేవుని గొర్రె పిలమమును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కొడి వైపునకు చూడు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్న వెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండు గాక. మీ ఆత్మతో నుండు గాక. ప్రార్థిద్దాము. ఓ ప్రభువా, మీ ఎడతగిన కనికరములతో మీ సంఘమును కాపాడము. మానవుడు బలహీననందున మీరు లేనిది నిర్వచారుడు కనుక హానికరములకు వాటినన్నిటి నుండి తప్పించి మీ సహాయం వలన మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడి మా రక్షణకు ఉపయోగకరమైన వాటినన్నిటినీ పొందినట్లు మమ్మల్ని నడిపించమని మీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదైక దేవుడి యుగములు జీవించు పరిపాలించి మీ ప్రియకుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. త్రితువ తర్వాతి 14వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు చదవగా మనం విందాం. పాత నిబంధన పాఠ్య భాగము 50వ సంకీర్తన 14వ చరణం నుండి 23వ చరణం వరకు ఉన్నటువంటి మాటలు చదువుకుందాం.
50వ సంకీర్తన 14వ చరణ ప్రారంభం. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులను చెల్లింపుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదేవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము గదా? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇటు పనులు నువ్వు చేసినను నేను మౌనునేంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడివని నీవు అనుకుంటివి. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. దేవుని మరిచివారులారా, దీనిని యోచించుకునడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చి వేదిదను, తప్పించేవాడును లేకపోవును. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగము ముగియుచున్నది. విశుద్ధుడవగు దేవా, పవన శక్తుడ దేవా, పవన మజ దేవా, మమ్మును కనికరింపుము. ఈ దిన మనకి ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము నుండి 24వ వచనం వరకు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 24వ వచనం వరకు. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. గనుక మీరేమి చేయ నిశ్చయించారో వాటిని చేయుకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇంతటితో పత్రిక పాఠ్యభాగము ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దిన మనకి ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు. ఓ ప్రభువా, నీకు మహిమా కలుగును గాక. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు
సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించచ్చు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైన కారా? ఆ 90 ఎక్కడ? ఈ అన్నిటి తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనో అగబడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. ఇంతటితో స్వార్థ పాఠ్యభాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనమందరమును అదే విధముగా నిలబడి ఉండి అపోస్తల విశ్వాస ప్రమాణమును మన ప్రమాణముగా మనం ఒప్పుకుందాం. అపోస్తలుల విశ్వాస ప్రమాణము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కని అయిన మరొక పుట్టి పొంది పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములకి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకములకి ఎక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణియు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. దయచేసి కూర్చోండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందుగా మన హృదయాలు మన సిద్ధపరచుకోవడానికి గాను మనమందరము కలిసి 440వ కీర్తన తనువు నాదిదిగో గైకొనిమియో ప్రభువా నీ పనికి ప్రతిష్ఠించుమో అనేటువంటి పాట మనం పాడుకుందాం. 440వ కీర్తన తనువు నాదిదిగో గైకొనిమి. 440. తనువు నాదిదిగో గైకొనిమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు తీసుకొనియవి నీవో వినతిన్ ప్రవహింపచే యను శక్తిని యోమి. తనువు నాదిదిగో గైకొనిమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. ఘనమైన నీ ప్రేమ కరణంబున నీకే పని చేయచే తోలివిగో యనయాంబో నీ విషయ మై సొగసుగా జురుకో ధనముతో బరుగేత వినయ పదములివిగో. తనువు నాదిదిగో గైకొనిమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. స్వరమిదిగో కొనుమి వరరాజా నిన్ను గూర్చి నిరతము పాడనిము. మరియు పెదవు నిమిగో మహనీయమైనని పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు.
तनुओ नातिदिगो गई కొనిమియో ప్రభువని పనికి ప్రాతి స్థించుమి వెండి పసిడి ఇవిగో విసమైనను నాకై యుండవలనని కోరను నిండైనా నీస్తా నియమము చొప్పున మెండుగా వాడబడి మితియో జ్ఞాన బిదిగో తనువు నాతిదిగో గై కొనిమియో ప్రభువాని పనికి ప్రతి స్థించుమి నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయ నా ఇష్టమిక గాదాది నా ఇచ్చయోనతి నా హృదయమిదిగోని కేయది రాజా కియా సింహాసనమో తనువు నాదిదిగో గై కొనిమియో ప్రభువని పనికి ప్రతి స్థించుమి నా ప్రేమని సన్నిధానము నానే నినాడుదా రావోయన్ నన్ను నివానిగా నాదాగై కొనుమిప్పుడు చేనుగాని విధమై స్థిరముగాను డేదా ఓ రాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతి స్థించుమి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. మన తనైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగున కాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభములు కలుగున కాక. దేవుడు మనల్ని ప్రేమించి మరొక పునరుద్ధాన దినమున దేవుని సన్నిధానములో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడినటువంటి ఈ 3 లేఖన భాగాలను కూడా మనం గమనించినట్లయితే పాత నిబంధన పాఠ్యభాగము సంకీర్తన 50వ సంకీర్తన 14 నుండి 23 చరణాలు మనం చదువుకున్నాం. ఇక్కడ దేవాది దేవునటువంటి యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు అనేటువంటి ఒక పిలుపుతో తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని పిలుచుచున్నటువంటి పిలుపు అన్నది మనం అక్కడ చూస్తాం. ఈ సంకీర్తన గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే మరి ఈ సంకీర్తన లేవీయుడు అయినటువంటి ఆసాపు రచించాడు అన్నది మనం ఇక్కడ గమనించగలం. ఆసాపు అనగా అర్థము ఏమిటి అంటే సమకూర్చువాడు, పోగు చేయవాడు అని అర్థం. గొప్ప సంగీత విద్వాంసకుడు, కవి, దీర్ఘదర్శి అయినటువంటి ఆసాపు దేవుని మందస్సాన్ని యెరూషలేము నుండి తీసుకుని వచ్చేటువంటి సందర్భములో ఒక ముఖ్య గాయకుడిగా నియమించబడ్డాడు అన్నది చరిత్రలో మనం గమనించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 50వ సంకీర్తన మొదటి 6 చరణాలు కూడా మనం గమనించినట్లయితే అక్కడ కనిపించే దృశ్యము ఏమిటి అంటే దేవుడు తీర్పురగా
తాను యెరూషలేము నగరం నుండి వచ్చి లోకమంతటిని ఆయన పిలుస్తూ తన ప్రజల ప్రవర్తన విషయములో తన తీర్పును వినిపిస్తూ ఉన్నాడు అనే విషయం మనకు స్పష్టంగా అక్కడ మనకు కనపడుతూ ఉంది. దేవుని యెడల నమ్మకం, భక్తి లేకుండా మతాచారాలను అవలంబిస్తున్నటువంటి వారితో కనిపించేటువంటి 3 చెడ్డ విషయాలు ఇక్కడ ఖండిస్తూ ఉన్నాడు. ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే, 1 వట్టి ఆచారాలను పిచ్చిగా ఆచరించడం, ఆధ్యాత్మికమైనటువంటి అజ్ఞానం. 2వది కపట భక్తి. 3వది దేవుడు కూడా తనలాంటి వారే అనుకోవడం, ఘోరమైనటువంటి దేవదూషణ అనేటువంటిది మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అందుకే దేవాది దేవుడైనటువంటి యెహోవా 5 హెచ్చరికలను ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. అవి ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అంటాడే కదా, నేను మాట్లాడుచుండగా నా మాటలు యందు లక్ష్యముంచమని చెబుతున్నటువంటి హెచ్చరిక. 2వది నేను సాక్ష్యము పలుకుచూ ఉండగా ఆలకించండి అనేటువంటి హెచ్చరిక. 3వది దేవునికి స్తుతియాగము చేయమనేటువంటి హెచ్చరిక. 4వది దేవునికి మొక్కుబడి చెల్లించమనేటువంటి హెచ్చరిక. 5వది ఆపత్కాలములో దేవునికి మొరపెట్టమని ఇస్తున్నటువంటి హెచ్చరిక అన్నది మనం ఇక్కడ గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆజ్ఞల ద్వారా మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో బలి అర్పణ ద్వారా చేసుకున్నటువంటి నిబంధన అన్నది మనం ఇక్కడ గమనిస్తాం. పాత నిబంధన పాఠ్యభాగంలో మనం చూస్తే నిర్గమకాండము 24వ అధ్యాయము 4 నుండి 8 వచనాలలో మనం చూసినప్పుడు, మరియు మోషే యెహోవా మాటలన్నింటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలుల 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలులో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వారి రక్తములో సగము తీసుకుని పళ్ళెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథములు తీసుకొని ప్రజలు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు విధేయులమై ఉందమని అనేది. అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను అనేటువంటి మాట గమనిస్తాం. కాబట్టి మరి ఆ నిబంధన ద్వారా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను తన దగ్గరగా రమ్మని తన ఎద్దుకు సమకూర్చుకున్నట్లు అటువంటి పిలుపు అన్నది మనం అక్కడ చూస్తాం. అదేవిధంగా మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుండి 28 వచనాలు కూడా చూసినప్పుడు, వారు భోజనము చేయుచుండగా యేసు రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు పుచ్చుకొని తినడి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరం అని. అదేవిధంగా పాత్రను తీసుకొని, ఇది మీ కొరకు చిందించబడిన రక్తం వలనటువంటి కొత్త నిబంధన అని చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తాం. కాబట్టి క్రొత్త నిబంధన కింద ఉన్న వారి విషయములో యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన నిబంధన అన్నది మనకి ఇక్కడ కనపడతాయి. కాబట్టి ఈ 2 నిబంధనలు కూడా బలితోనే ప్రారంభమవుతూ ఉంటే, మొదటిది జంతు బలితోనూ, 2వది హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11 నుండి 15 ప్రకారము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బలితోనూ ప్రారంభమయ్యాయి అన్నది మనం గమనిస్తాం. కాబట్టి అటువంటి నిబంధన ఇశ్రాయేలుతోనూ మరి నూతన ఇశ్రాయేలుగా పిలువబడినటువంటి మనతోనూ ఆయన ఏర్పరచుకున్నటువంటి దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. వీటి గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ధర్మశాస్త్రము ఆదేశించినటువంటి ఆ యొక్క బలులు ఇశ్రాయేలు వారు ఎడతెగగా తీసుకుని వస్తున్నారు. కానీ వారిలో కొందరు అజ్ఞానములో ఉండి
అవి దేవునికి అవసరం అనుకుంటున్నారు. అలాంటి వట్టి ఆచారాలు, బలియాగాలు దేవునికి సంతృప్తినివ్వు అంటున్న మాటలు మనం చూస్తాం. అందుకే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 11 నుండి 17 వచనాలు మనం చూసినప్పుడు అక్కడంటే విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొటేళ్లను బాగా మేపినటువంటి దూడల కొవ్వును నాకు వెగసమాయను అనేటువంటి మాటలు మనం గమనిస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దహన బలి వద్దు, స్తుతి యాగము ముద్దు అనేటువంటి మాటలు మనం గమనించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మాట్లాడుచు మరి బ్రతుకు అపవిత్రముగా, హృదయము దేవుని దృష్టిలో సరైనదిగా లేనప్పుడు ఈ మత సంబంధమైనటువంటి ఆచారాలు, బలులు ఏమాత్రము విలువ లేనివి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే క్రీస్తు ప్రభువుల వారు కూడా పరిచర్య విషయమై తీవ్రముగా విమర్శించినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనకు స్పష్టంగా అక్కడ కనబడుతూ ఉంది. నేటి సంఘాలలో కూడా మనం గమనిస్తే ఆధ్యాత్మికమైనటువంటి జీవనము లేనివారు, దేవుడంటే, ఆయన వాక్యంటే విధేయత లేనివారు, ఇష్టం లేనివారు మనకు ఎక్కువగా మనకు కనబడుతుంది. దేవుని వాక్కు మనతో మాట్లాడుతూ ఉంటే వాక్యానికి మనం విధేయత చూపించకుండా వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఆరాధన కార్యక్రమాన్ని నిజమైన జీవము లేకుండా అనుసరిస్తున్న వారు మన సంఘాల్లో కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆచారాలకు, సాంప్రదాయాలకు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత ఆత్మీయ జీవితానికి ఇవ్వలేకపోతున్నారని దేవుడు నన్ను మోపుతున్నాడు. నువ్వు ఆచార్య క్రైస్తవుడిగా ఉన్నావా, లేకపోతే ఆత్మీయ క్రైస్తవుడిగా ఉన్నావా అన్నది ఆలోచన చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ 14వ చరణాన్ని మనం చూసినట్లయితే, దేవునికి స్తుతియాగము చెయ్యుము, మహోన్నతునికి నీ మొక్కుబడులను చెల్లింపుము అనేటువంటి మాటలు మనం చూస్తాం. దేవుడు తను ఆరాధించేవారు ఏ విధంగా ఆరాధించాలంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో దేవుని ఆరాధించాలని హృదయపూర్వకమైనటువంటి ఆ కృతజ్ఞతతో, అంటే దేవునితో చేసిన ప్రమాణాల ప్రకారం చేయడం, జీవించడము, అది ఆయన గర్వపరిచేటువంటి నిజమైన ఆరాధనగా, ప్రార్థనగా దేవుడు తన వాక్యం ద్వారా మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి అందుకే మనం కీర్తనకారుడు 33వ సంకీర్తన మొదటి 3 చరణాల్లో చూస్తాం. నీతిమంతులారా, మరి యెహోవాను బట్టి మీరు ఆనందగానము చేయండి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారలతో యెహోవాను స్తుతించడి, 10 తంతుల స్వరమండలముతో ఆయన కీర్తించడి. ఆయన గూర్చి నూతన కీర్తన పడడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించడి అనేటువంటి మాటలు దేవుని వాక్యంలో చూస్తాం. కాబట్టి స్తుతియాగము చెయ్యనివాడు, దేవుణ్ణి స్తుతించనివాడు భక్తిహీనుడే అని దేవుని వాక్యము ఇక్కడ సెలవిస్తుంది, హెచ్చరిస్తూ ఉంది. అందుకనే 50వ సంకీర్తన ఈ 16 నుండి 21 వచనాలు చూస్తే అటువంటి భక్తిహీనులను దేవుడు అవిధేయులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా, కీడు చేయవారిగా, కపటము కల్పించేవారుగా, కొన్నెములు చెప్పువారిగా, అపనిందలను మోపేవారిగా ఆయన అక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. అటువంటి వారు మరి దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క నిబంధనలను ప్రకటించేటువంటి హక్కు లేదని, అలా చేసేందుకు కానీ వారు ప్రయత్నిస్తే అది వారి కపటమైనటువంటి భక్తి అని, దేవుని శిక్ష వారి మీదకి వస్తూ ఉందని దేవుడు తన వాక్యం ద్వారా ఇక్కడ హెచ్చరిస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని 50వ సంకీర్తన 23వ చరణాలను చూసినట్లయితే అక్కడ రాయబడిన మాటలను బట్టి దేవుని వాక్యము ఇస్తున్నటువంటి హెచ్చరిక మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం. 50వ సంకీర్తన 23వ చరణాన్ని మనం చూసినప్పుడు అంటే కదా, స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు.
నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకునను అనేటువంటి మాట మనము గమనించాలి. ఆలోచన చేద్దాం. మనం దేవునిని ఏ విధంగా ఆరాధించాలో అర్థము లేనటువంటి వట్టి మతాచారాలను, సాంప్రదాయాలను అనుసరించడం బదులుగా దేవునికి స్తుతియాగం అర్పిస్తూ, దేవుణ్ణి మహింపరుస్తూ, కృతజ్ఞత జీవితాన్ని నేను కలిగి ఉండాలి అన్నది పరిశుద్ధాత్మ దేవునికి ఉద్దేశముగా నేను వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకు అంటే ఎబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం 10వ అధ్యాయం 31వ వచనంలో, జీవము గల దేవుని చేతిలో పడట భయంకరం. దేవుడు తీర్పరగా ఆయన వాక్యం ద్వారా మనకి హెచ్చరిస్తున్నాడు. ఆ తీర్పులకు రాకముందే మనం దేవుని ఏ విధంగా ఆరాధించాలో, మతాచారాలను, సాంప్రదాయాలను అనుసరించడానికి బదులుగా దేవునికి స్తుతియాగం చేస్తూ మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించే వారముగా ఉండాలి అన్నది దేవునికి ఉద్దేశముగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చదవబడినటువంటి ఈ యొక్క పత్రిక పాఠ్య భాగాన్ని కూడా మనం గమనించినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 24 వచనాలు మనం గమనించాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనము ఆలోచన చేసినట్లయితే ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు అనేటువంటి హెచ్చరిక చూస్తున్నాం. రెండవది, ఆత్మచేత నడిపింపబడిన ఎడల మీరు ధర్మశాస్త్రానికి లోనేరేవారు కారు అనే మాటలు మనం చూస్తాం. మూడవదిగా చూస్తే యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అనేటువంటి మాటలు గమనిస్తాం. అదేవిధంగా చదవబడిన భాగంలో యొక్క శరీర కార్యాలు ఏమిటి, ఆత్మ ఫలాలు ఏమిటి అనేటువంటి మాటలు కూడా మనం గమనిస్తాం. మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మానుసారముగా నడుచుకోట. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఈ ఆత్మ అనేటువంటి ఇక బోల్డ్ నటు చూసినప్పుడు అది పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మ పరిశుద్ధాత్మానుసారముగా మీరు నడుచుకోట, శరీరేచ్ఛలను మీరు నెరవేర్చకుండా ఆత్మ మనల్ని అడ్డగిస్తూ ఉంది. ఆలోచన చేస్తే ఈ ఆత్మను అని అర్థం చేసుకున్నప్పుడు అక్కడ అర్థం ఏమిటి అంటే, మీరు పరిశుద్ధాత్మను మీరు పొందుకునడి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును కూడా పొందుకుంటారు. యేసులో బాప్తిసం పొందిన మనం పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఆత్మను, ఆ పరిశుద్ధాత్మన పొందిన మనం ఆత్మానుసారముగా మనము నడుచుకోగలము. రెండవది, ఆ పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడతాం. శరీరేచ్ఛలను మనము నెరవేర్చాం. పాపములో పడకుండా ఆ పరిశుద్ధాత్మ చేత మనము కాపాడబడతాం. పాప స్వభావమును అదుపులో ఈ పరిశుద్ధాత్మ ఉంచుతుంది. పాప స్వభావము సిలువ వేయబడి ఉంటుంది అన్నది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మను కలిగిన వారు, ఆత్మను పొందిన మనం ఈ యొక్క 6 రకాలైనటువంటి ఆశ్రతలు మన జీవితంలో పొందుకుంటాం. కాబట్టి ఆత్మచేత మనము నడిపించబడితే దేవుని వాక్యంలో చూస్తాం, మన దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనము ఉంటాము అన్నది దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని రాజ్యానికి కుమారులము, కుమార్తెలమైతే దేవుని రాజ్యానికి మనము వారసులము కాగలము. క్రీస్తు సంబంధములోగా మనము జీవిస్తే శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసుకున్న వారముగా మనము జీవిస్తాము అనేటువంటి మాటలు కూడా ఇక్కడ మనం గమనిస్తాం. అప్పుడే మనం దేవుని రాజ్యానికి వారసులుగా మనం జీవించగలం. రెండవది, క్రీస్తు సంబంధాలు కాని వారు ఏ విధంగా
ఉంటారు అనేది కూడా మనం ఆలోచన చేస్తే, ఆశలకు తమ శరీరాలను అప్పగింపబడిన వారు, అప్పగించుకున్న వారు అన్నది మనం ఇక్కడ చూస్తాం. రెండవది, వారు దేవుని అవమానపరచుదురు. మూడవది, దేవుని రాజ్యానికి వారు వారసుల కారు. కాబట్టి 2 రకాలైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే క్రీస్తు సంబంధులు, క్రీస్తు సంబంధులు కాని వారు. రోమిలి రాసిన పత్రికలో మనం చూస్తే 8వ అధ్యాయము 9వ వచనంలో చూసినప్పుడు, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు అనే మాటలు మనం గమనిస్తాం. కాబట్టి మన పట్ల దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగి అది మన జీవితంలో నెరవేర్చడానికి అనుదినము ఆయన్ని వెంబడించాలి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించినటువంటి మాటలు మరి రోమీలకు రాసిన పత్రికలోను, గలతీలకు రాసిన పత్రికల్లో మనం చూస్తాం. అంటే ఆత్మానుసారమైనటువంటి జీవితము కలిగి ఉండడం అంటే పాపము నుండి మనం విమోచించబడి దేవునికి దాసులుగా మార్చబడి ఉండాలి. అప్పుడు మనం ఏం పొందుకుంటాం తెలుసా? పరిశుద్ధాత్మ అనేటువంటి ఫలం మనం పొందుకోగలం. కాబట్టి చూస్తాం, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులై ఉన్నందున పరిశుద్ధాత్మ కలుగుడియే మీకు ఫలము అన్నటువంటి మాటలు మనం గమనిస్తాం. కాబట్టి మనం విమోచించబడ్డాం, ఆత్మను కలిగిన మనం విమోచించబడ్డాం, దేవునికి దాసులుగా మనం మార్చబడ్డాం, పరిశుద్ధాత్మ అనేటువంటి ఫలాన్ని మనం పొందుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మానవులను 3 గుంపులుగా ఆయన విభజిస్తూ ఉన్నారు. ఏమిటి అంటే ప్రకృతి సంబంధమైనటువంటి మానవులు అంటాడు ఆయన. రెండవది శరీరసారమైనటువంటి మనుష్యులు అన్నటువంటి మాటను మనం చూస్తాం. మూడవది ఆత్మానుసారమైనటువంటి మనుష్యులు అన్నది మనం గమనిస్తాం. దీని గురించి మనం ఆలోచన ఎవరు ఈ ప్రకృతి సంబంధమైనటువంటి మానవులు అని మనం ఆలోచన చేసినట్లయితే, వీరు క్రీస్తును అంగీకరించకుండా ఉన్నవారు, రక్షణ పొందకుండా ఉన్నవారు, మారమనసు, పరలోకము, నిత్యజీవము వెరితనముగా ఉంటాయి అనుకున్న వారు ఏ విధంగా జీవిస్తారంటే ప్రకృతి సంబంధమైనటువంటి మానవులుగా వారు జీవిస్తారు. రెండవది శరీరానుసారమైన మనుషులు కూడా మనకు కనబడుతున్నారు. ఏంటంటే యేసును వారు అంగీకరిస్తారు, అనగా పాపం అన్నటువంటి ఐగుప్తు నుండి విమోచించబడ్డారే కానీ శరీరాన్ని వారు జయించలేకపోయారు, కానానును చేరలేకపోయారు, మధ్యలోనే అరణ్యములో రాలిపోయారు. వారు ఏ విధంగా ఉంటారంటే శరీరానుసారమైనటువంటి మనుష్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవది ఈ ఆత్మానుసారమైన మానవులు ఎవరు అంటే ఆత్మ మూలముగా జన్మించిన వారు, ఆత్మచేత నడిపించబడతారు, ఆత్మానుసారంగా జీవిస్తూ నడుచుకుంటూ ఆత్మ ఫలాలను ఫలించేవారుగా ఉంటారు. ఆత్మ జీవింపచేస్తుంది, శరీరము కేవలము నిష్ప్రయోజనమని చెప్పగలిగేవారు అన్నది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్తలో 6వ అధ్యాయము 63వ వచనం చూస్తే, నేను మీతో చెప్పు మాటలు ఆత్మీయును జీవమునై ఉన్నవి అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటలు మనం గమనిస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆత్మానుసారముగా జీవించేట అనగా వాక్యానుసారముగా నడుచుకునేట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ విధంగా జీవిస్తున్నాం. ఆత్మానుసారముగా, ఆత్మను కలిగిన వారముగా, వాక్యమును కలిగిన వారముగా మనము జీవిస్తున్నామా అన్నది మనము ఆలోచన చేసుకోవాలి. రోమిలికి రాసిన పత్రికలో 8వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం చూస్తే, ఆత్మచేత శరీర క్రియలను చంపడము అంటే శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయట అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుకనే గలతీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్న భాగములో
5వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఈచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసుకొని ఉన్నారు అన్నటువంటి మాటలు మనం గమనిస్తాం. రెండవది, అనుదినము సిలువనెత్తుకుని ఆయన వెంబడించుట. ఆత్మను కలిగిన వారు మరి అనుదినము సిలువనెత్తుకొని ఆయన వెంబడిస్తారు. అక్కడ గమనిస్తే అహాన్ని సిలువ వేసుకోవడం, అహాన్ని, మనలో ఉన్నటువంటి అహాన్ని, నేను అనేటువంటి మాటను సిలువ వేసుకోవడం. సిలువలో మనకు 2 ఉంటాయి. ఒకటి నిలువు కర్ర, రెండవది అడ్డకర్ర. నిలువు కర్ర అన్నది అంటే ఇగో సూచిస్తూ ఉంటే, అడ్డకర్ర అనేది మైనస్ అంటే దాన్ని తీసివేత అన్నది మనం గమనిస్తే, మనలో ఉన్నటువంటి అహం ఎప్పుడు పోతుందంటే ఆ సిలువను మనం మోసుకుంటున్నప్పుడు. కాబట్టి ఒక వ్యక్తి అంటాడు, ఇల్నెస్ అన్నటువంటి మాటలో అన్న మాటను తీసి వి అనే మాటను పెట్టుకుంటే, వి అనే మాటను పెట్టుకుంటే ద ఇల్నెస్ బికెమ్ ద వెల్నెస్ అంటాడు. కాబట్టి నేను అన్న తీసేసుకుని మనము అన్నటువంటి సంబోధన మన జీవితంలో వచ్చినప్పుడు మనము సంతోషించగలము, ఆనందించగలము అన్నది కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూస్తే మరి గలతీయులకు రాసినటువంటి పత్రికలోనే 6వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, క్రీస్తు యేసును తప్ప మరి దేని అతిశయించుట నాకు దూరమగును కాక అంటాడు. నేను క్రీస్తును బట్టి నేను అతిశయిస్తున్నాను అంటాడు. కాబట్టి జీవపు డంబముతో నిండినటువంటి మన లోకాన్ని సిలువ వేయడం ద్వారా మనము ఆత్మ ఫలమైనటువంటి ఆ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము మన జీవితంలో మనం పొందుకుంటాం. ఇవి మనం పొందుకోవాలి అంటే ఏం చేయాలి? ఈ ఆత్మఫలం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి అంటే, మన హృదయములో గట్టిపడినటువంటి మన బీడు భూమిని మనం దున్నుకోవాలి. మన హృదయమును కఠినము చేస్తున్నటువంటి వారి ఆ పాపాన్ని, అనగా ఆ చారత్వము కానీ, అపవిత్రత కానీ, కామకత్వము కానీ, విగ్రహారాధన కానీ, ధనాపేక్ష కానీ, వ్యభిచారము కానీ, ద్వేషము కానీ, కలహము కానీ, మత్సరము కానీ, క్రోధము కానీ, కక్షలు కానీ, భేదములు కానీ, అసూయ, అలరితో కూడినటువంటి ఆటపాటలు, ఆ శరీర క్రియలతో నిండి ఉన్నటువంటి మన ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని సిలువ వేసి ఆత్మను బట్టి నీతినిచ్చే వాక్యం అనే విత్తనాన్ని మన హృదయంలో విత్తుకోవాలి. అప్పుడు ప్రేమతో నిండినటువంటి ఆత్మ ఫలముల కల నిత్య జీవము అనేటువంటి మన పంటను మనం కోసుకుంటాం. నేడే మన పాప రోగమును బాగు చేసుకుందాం. ఆత్మ మూలముగా తిరిగి మనము జన్మిద్దాం. సిలువనెత్తుకొని ఆయనను మనం వెంబడిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రికలో చూస్తాం 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవిస్తూ ఉన్నాడు. దేవుని కుమారునందు విశ్వాసం వల్ల నేను జీవిస్తూ ఉన్నాను. నేను కూడా ఆ పరిశుద్ధాత్మను పొందిన వారముగా, ఆత్మను కలిగిన వారముగా మనము దేవునితో సహవాసము కలిగి జీవించడం ద్వారా ఆయన అనుగ్రహించేటువంటి ఆత్మానుసారమైన జీవితం కలిగి, ఆత్మానుసారమైన జీవితం కలిగి ఉండడం ద్వారా ఆత్మ ఫలాలు నేను ఫలించాలన్నది పరిశుద్ధాత్మ దేవునికి ఉద్దేశంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చదవబడినటువంటి ఈ సువార్త పాఠ్యభాగాన్ని కూడా మనం గమనిస్తే, లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుండి 19 వచనాలను మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేముకు వెళుతూ మరి ఆ గలిలయ, సమరయ ప్రాంతాల మధ్య ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు మరి ఆయన దూరముగా నిలిచి, ఆ కుష్ఠరోగులు మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూచి
కనికరించు అనేటువంటి కేక అక్కడ వేస్తుంటగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ సందర్భాన్ని, అక్కడ పరిస్థితిని గమనిస్తే యూదుల ధర్మశాస్త్రాచారం ప్రకారము కుష్ఠరోగులు దూరముగానే నిలబడాలి. దగ్గరికి రావడానికి వారికి అధికారం లేదు. కుష్ఠరోగులు ప్రజలను వారు సమీపించకూడదు. ఎవరైనా కనిపిస్తే అపవిత్రులను కేకలు వేయాలి. కానీ వారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని రాకను చూచి వారు వేస్తున్న కేక ఏమిటి అంటే కనికరించు అనేటువంటి కేక ఇక్కడ మనం గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వేడుకలను వారు ఏమై వేడుకుంటున్నారో వారు విని యేసు దూరం నుండి వారిని స్వస్థపరిచాడు అన్నది మనం గమనిస్తాం. కాబట్టి వారు ఎప్పుడైతే కనికరించు అని వారు అడిగారో ఆ సమయంలోనే ఆయన స్వస్థపరిచాడు. కాబట్టి అని అంటాడు కదా, కుష్ఠరోగి నుండి విడుదల పొందాడు అని కనపరుచుకోవడానికి యాజకునకు చూపించుకోవాలి. యాజకుడు దాన్ని దృఢపరచాలి. కాబట్టి మీరు వెళ్ళి ఎవరు చూపిస్తారు? యాజకునికి కనపరచకుండి అనేటువంటి మాత్రమే చెప్పిన మాటలు కూడా మనం చూస్తాం. వారు వెళ్తూ ఉన్నప్పుడు అంటే వారు లోబడ్డారు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలకు, కనికరించామని కోరుకునేట. రెండవది ఆయన మాట చెప్పిన వెంటనే ఆ మాటకు లోబడారు. కాబట్టి వారు ఏం చేశారు అంటే వారు వెళుతూ ఉన్నప్పుడు బాగుపడ్డారు. అంటే యేసు మాటల్లో ఉన్నటువంటి ఆ గొప్ప సత్యాన్ని వారు గ్రహించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యానికి నేను లోపడుతున్నామా అన్నది మనము ఆలోచన చేసుకోవాలి. వారు వెళ్తూ ఉన్నప్పుడు బాగుపడ్డారు. వారు బాగుపడక ముందే మరి క్రీస్తు ప్రభులు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము మరి గొప్ప విశ్వాసముతో యాజకుల దగ్గరికి వెళ్ళారు అన్నది నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే ఆయన మాట ఇచ్చాడు, మాట చెప్పాడు, మాట చెప్తే ఆ కార్యము నా జీవితంలో జరిగింది అనగా క్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసముతో ఆయన చెప్పినటువంటి స్థానానికి వెళ్ళారు. నయమాను అనేటువంటి కుష్ఠరోగి గురించి మనకు తెలుసు. మరి ఎంతో విశ్వాసంతో ప్రవక్త దగ్గరికి వచ్చాడు. మరి ఆ ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు బహుమానాలు తీసుకుని వచ్చాడు. విలువైనటువంటి బహుమానాలు తీసుకుని వచ్చాడు. ఎంత విశ్వాసంతో వచ్చాడండి. చిన్న బాలిక చెప్పినటువంటి ఆ సువార్త విన్నాడు. నయమాను భార్యకి ఆమె సువార్త చెప్పింది. నయమాను భార్య చెప్పినటువంటి మాటలు నయమాని విన్నాడు. నయమాని విని అతడు వెళ్ళి రాజుకి చెప్పాడు. రాజు విశ్వసించాడు. ఉత్తరం రాసి ఇచ్చాడు. ఆ ఉత్తరాన్ని తీసుకొని బహుమతులు తీసుకొని దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త అంటే దేనికి సాదృశ్యం అంటే దేవుని సన్నిధికి సాదృశ్యం. నేను దేవుని సన్నిధానంలో ఉన్నాం. దేవుని సన్నిధానంలో ఉన్న నీవు ఆయన మాటకు లోపడుతూ ఉన్నావా? ఆత్మ కలిగిన వ్యక్తి పరిశుద్ధాత్మకు లోబడతాడు. కాబట్టి వారు విధేయత చూపించారు. మరి యేసుక్రీస్తు ప్రభులు వారు మరి స్వస్థపరిచినటువంటి ఆ 10 మంది ఆ రోగులలో, ఆ కుష్ఠ రోగులలో మరి 9 మంది యూదులుగా మనకు కనబడుతూ ఉంది. ఒకడే మాత్రమే మరి సమరయుడిగా మనం గమనిస్తాం. కాబట్టి వీరు వెళుతూ ఉండగా, వారు మార్గంలో వెళుతూ ఉండగా వారు స్వస్థపరచబడ్డారు, బాగుపడ్డారని మనం చూస్తాం. కానీ మరి సమరయుడు మాత్రమే తిరిగి యేసుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయన కీర్తించి మరి వందనాలు చెల్లించడానికి తిరిగి వచ్చాడు అన్నది మనం గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారు అడిగారు, మరి ఆ తొమ్మండుగురు ఎక్కడ? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అన్నట్టు మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది అనేటువంటి మాట.
ఇక్కడ ఆలోచన చేస్తే ఈ సమరయుడు శారీరకంగా మాత్రమే కాదు కానీ ఆత్మ కూడా బాగుపడింది అంటే అతడు రక్షణ పొందుకున్నాడు అన్నది మనం గమనిస్తాం. 9 మంది శరీర స్వస్థ మాత్రమే పొందుకున్నారు కానీ తిరిగి వచ్చి ఆయన స్తుతించాడు. స్తుతించి ఆ శారీరక ఆత్మీయ స్వస్థత అనగా సంపూర్ణమైనటువంటి స్వస్థత పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో అవస్థతల బట్టి దేవుని దగ్గరికి వస్తున్నామా? అవస్థతలు తీర్చే దేవుని సన్నిధానంలో నీ అవస్థత తీర్చబడినప్పుడు దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? యేసుక్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి అని దేవుని వాక్యము చేస్తూ ఉండగా మనము దేవుని ఆత్మను కలిగిన పరముగా ఆత్మానుసారముగా జీవిస్తూ మన శరీర క్రియలను సిలువ వేసుకొని ఆత్మ ఫలములు ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను కాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, స్వరూపకారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవా, మీకు వేలది స్తోత్రం ప్రభా. స్తుతులకు పాత్రుడువు, స్తోత్రార్హుడువు, మహిమగల రాజువు, సర్వలోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తైన దేవుడువు. నాన్న మా కొరకు పరలోకము విడిచిపెట్టకూడదే భాగ్యం ఎంచుకున్నదే కానీ దాసునిగా రిక్తునిగా చేసుకుని మా కొరకు సిలువ మరణం పొంది ఆ సిలువలో విడుదల విమోచన మాకు ఇచ్చావు. నాన్న ప్రభా తండ్రి, ఈ లోకములో నువ్వు చేసిన రక్షణ ద్వారా మనలందరూ కూడా నిన్ను విశ్వసించడం ద్వారా నీ ఆత్మను కలిగిన వరముగా ఆత్మ ఫలాలతో నింపబడాలని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి నానా, నశించబోతున్న వారికి సిలువ వెలుతనముగానే రక్షించబడుతున్న మాకు దేవుని శక్తి అని మేము గ్రహించి నాన్న ప్రభు నీలో మేము జీవించడానికి మాకు కృప దయచేయండి. నాన్న ప్రభా తండ్రి, నీ మాటకు విధేయత చూపించారు. కుష్ఠరోగులు వెళ్తూ ఉన్నప్పుడే వారు బాగుపడ్డారు. ఒకడు మాత్రమే వచ్చి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగాడు. ప్రభా, మా జీవితంలో కూడా అనేకమైన మేలు మేము పొందుకుంటున్నాం. అనేకమైన ఆశీర్వాదాలు నీ సన్నిధికి చేరడం ద్వారా, నీ సన్నిధిలో ప్రార్థించడం ద్వారా మేము పొందుకుంటున్నాం. కానీ మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవిస్తున్నామా అని మేము పరిశీలన చేసుకొని నాన్న ప్రభా, కృతజ్ఞతాసారముగా మేము జీవిస్తూ, ఆత్మానుసారముగా మేము జీవిస్తూ, నీ ఆత్మను కలిగిన వారుగా మేము జీవిస్తూ ఆత్మఫలము తన్నిపబడడానికి నీ కృప దయచేయండి. సంగనము దీవించండి. వృద్ధులు, యవనస్తులు, పాలింతులు, గర్భిణీ స్త్రీలు, చిన్నబిడ్డలు, చంటి బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరినీ మీరు పేరు పేరు దీవించండి. వృద్ధులకు కావాల్సిన మంచి ఆరోగ్యము, ఆయుష్కరణ మనకు గురించి వృద్ధాపులలో వరకున్న ప్రతి విధమైన బలహీనతను విడుదల దయచేయండి. ఉద్యోగశీల మంది స్తోత్రం, వారు ఆశిస్తున్న ప్రమోషన్, ట్రాన్స్ఫర్, ప్లేస్మెంట్స్ పొందుకోవడానికి కృప దయచేయండి. నీ కాపుదల భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను. వృత్తి పనులు వ్యాపారాలు చేసిన బిడ్డలు బట్టి వందనాలు. వారి వృత్తి పనుల వ్యాపారాలు కూడా లాభకరంగా, మేలుకరంగా, ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా మీరు మార్చమని అడుగుతున్నాను. వారికున్న ప్రతి సమస్య నుండి మరి విడుదల దయచేయండి. నానా విదేశాల్లో, దూర ప్రాంతాలను బిడ్డలు బట్టి వందనాలు. వారిని కాపుదల భద్రత దయచేయండి. నీ శిరుచాన్ని వారు మరుగుపరుచుకొని వారికి కావాల్సిన ప్రతి అవసరతలను నీ మార్గదర్శన వారికి అనుగ్రహించండి. వాళ్ళు ఎత్తుపట్టుకో ప్రభా, వారిని ఆశ్రయించు ప్రభా. యవనస్తుల బిడ్డలు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడిసిన్, నర్సింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఈడి, డీఈడి ఇలా కోర్స్ చేసిన బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరినీ మీరు పేరు పేరు దీవించండి. ఇవి ప్రభా తండ్రి, ఈ దినమున మరి నీట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల బట్టి పాసంగా ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఘన విజయమే ప్రభా. చేతుల కిందంలో వేలకు పోరాటంలో దయచేసి వారు రాసిన పచ్చక రాసి ఘన విజయం పొందుకుని వారికి కావాల్సినటువంటి సీట్లు వారు పొందుకొని నేను స్తుతించడానికి కృప దయచేయండి. సంఘంలో బిడ్డలు అనేక మంది రాస్తున్నారు. సాయం దయచేయండి. జైవీ ప్రభా, సాయం దయచేయండి. నీ నడిపింపు వారికి దయచేయమని అడుగుతున్నాను. అదేవిధంగా ఏమనిస్తున్న బిడ్డలు కుటుంబ జీవితంలో ప్రవేశించిన ఆశిస్తున్న బిడ్డలు ఉన్నారు. కుటుంబ జీవితంలో ప్రవేశించిన వారి సాటైన సాయం చూపించి చక్కని జీవితాలు వారికి అనుగ్రహించండి. ఈ కృపలో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ జీవితంలో ప్రవేశించిన భార్యాభర్తల మధ్య సమాధానం, శాంతి, ప్రేమ, ఐక్యత ఇచ్చండి. ఏకమత శాఖాత్మక నేను ప్రార్థించుకుని మీకు సాక్షిగా జీవించడానికి కృప ఇచ్చండి. గర్భఫలమైన దీవెన పొందుకుంటున్న బిడ్డల పడి వందనాలు. గర్భఫలమైన దీవెనకు ఎదురు చూసిన బిడ్డల పడి వందనాలు. వాళ్ళందరూ ఆశీర్వదించండి.
గర్భఫలం నువ్వు ఇచ్చే బహుమానం కనుక బహుమానం పొందుకునే బిడ్డలు సిద్ధపరచండి. గర్భిణీ స్త్రీలు దీవించండి ప్రభా. ప్రస్తుతం చక్కని సుఖమైన ప్రస్తుతం పొందుకుని చక్కని ఆరోగ్యంతో బిడ్డలు పొందుకునే కృప దయచేయండి. బాలింతలు దీవించండి. బిడ్డలు పెంచడానికి శక్తిని ఓపిక దయచేసి వారు కోల్పోయిన ఆరోగ్యం తిరిగి పొందుకునే కృప దయచేయండి. ఆర్థిక బదులు విడుదల దయచేయండి. అప్పుల బదులు విడుదల దయచేయండి. కోర్టు సంస్థలు విడుదల దయచేయండి. న్యాయం కొరపడుతుంది న్యాయం దయచేయమని కూడా నేను బతిమాలు వేడుకుంటున్నాను. దేశంలో ఎవరైతే బలహీనతలు ఉన్నారో అయా నీ ప్రియబిడ్డలు మీరు ముట్టండి ప్రభా, తాకండి ప్రభా. నీ పొందినంత వద్ద స్వస్థ మీరు సెలవిచ్చారు కనుక నీ గాయపన హస్తమున వారి మీద ఉంచి వారి సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యము దయచేయమని నేను బతిమాలు వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా దీవించండి, ఆశీర్వదించండి. నానా కరోనా వైరస్ వలన అనేక మంది బలహీనలే ఉన్నవారు ఉన్నారు. అయ్యా వైరస్ బారిన బిడ్డలు తప్పించండి. బిడ్డలకు కావాల్సిన మంచి ఆరోగ్యం శక్తిని దయచేయండి. పరిచయం చేస్తున్న వైద్య బృందానికి, వైద్యులకు, నన్ను ప్రభుత్వానికి, ప్రభుత్వాధికారులకు, అనాధికారులకు వారందరికీ కావాల్సిన మంచి జ్ఞానం ఇచ్చి నీ కాపుదల భద్రత కూడా వారు దయచేయమని అడుగుతున్నాను. అయ్యా మా దేశాన్ని, మా ప్రపంచాన్ని, మా ప్రజలందరినీ రక్షించమని నేను బతిమాలు వేడుకుంటున్నాను. నూతన సంవత్సరం దాయకను పొందిన బిడ్డలందరినీ మీరు దీవించండి. అదేవిధంగా దాంపత్యం మరొక సంవత్సరంలో అడుగుపెట్టిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నీ పరలోక వాక్యుల బిడ్డ మీద నీ దీవుల వర్షం కుమరపజేయమని అడుగుతున్నాను. నేను ప్రభు మా సంఘాన్ని ఆశ్రయించి మా సంఘ పెద్దలలో స్త్రీల సమాజ యూత్ సండే స్కూల్ మీద దీవించండి. ఈ సేవకుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏల్సి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాలు ఆత్మీయంగా బలపడడానికి కృపద ఇచ్చండి ప్రభు. ఎటువంటి నాయకత్వం మా సంఘానికి అవసరమో అటువంటి నాయకులు మాకు అనుగ్రహించమని ప్రతిపాదన వేడుకుంటున్నాను. మా దేశాన్ని మేము జ్ఞాపకం చేసి దేశ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇతర మంత్రి, న్యాయాధిపతులకు కావాల్సిన మంచి జ్ఞానం ఇచ్చి న్యాయమైన పరిపాలన దేశానికి అందించడానికి కృపద ఇచ్చండి. సువార్తకు ఆటంకున్న ప్రతి ఆటంకాలు కొట్టి మిమ్మల్ని ప్రతిపాదన వేడుకుంటున్నాను. నన్ను ప్రత్యేకమైన కృతజ్ఞత కానుకలతో, దశమ భాగాలతో, స్వేచ్ఛాపత్ర బిడ్డలందరినీ మీరు దీవించి ఈ కానుకలు మీ సేవలో వారికి వస్తాయి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు దీవించి ఆశలు దీవులతో సమాధానంతో మా సెలవు ఇప్పించి వస్తాయి. యేసు పరిశుద్ధ మిక్కిలి ప్రతిమాది మేము తోడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చి గాక, నీ చిత్తము పరలోకం మీద నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మన దినాహారాన్ని మాకు దయచేయము. మనల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రథమ ప్రార్థన క్షమించము. శోధన దగ్గర తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నేను కాపాడిన గాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నీకు కరుణించిన గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి దింపజేసి నీకు సమాధానము కలుగు చేయను గాక. కతమము నో దీవించి క్షేమమిచ్చి పంపుము. జీవహార వాతానిచి మామును పోషించుము. ఇహ నిన్ను డుకొని బాహుగా స్తుతింతుము. పరమందు చేరిక స్తోత్రము చెల్లింతుము. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క వారములో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న వారికి, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్న వారికి సంఘం నుండి శుభాకాంక్షలు అందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.